'సితారే జమీన్ పర్' ఇందులో 'అమీర్ ఖాన్' గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. చాలా తక్కువ బజ్‌తో ఈరోజే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో 'అమీర్ ఖాన్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ ఫస్ట్ ఇస్తుంది మనమే. కమింగ్ టు ద స్టోరీ లైన్. గుల్షన్ ఒక బాస్కెట్‌బాల్ జూనియర్ కోచ్. బాగా డ్రింక్ చేసి ఒక పోలీస్ జీప్‌ని గుద్దేస్తాడు. సో, కోర్ట్ తనకొక పనిష్మెంట్ ఇస్తుంది. అదేంటి అంటే గుల్షన్ కోచ్ కాబట్టి డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలని. అయితే గుల్షన్‌కి యాటిట్యూడ్ ఎక్కువ, కోపం ఎక్కువ అండ్ ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. సో, గుల్షన్ వీళ్ళకి ఎలా కోచింగ్ ఇచ్చాడనేది మెయిన్ ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. ముందుగా 'అమీర్ ఖాన్' గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాలో 'అమీర్ ఖాన్' గారి క్యారెక్టర్‌ని ఒక పొట్టోడిగా చూపిస్తారు. అంటే ఆ క్యారెక్టర్ పొట్టిగా ఉండటానికి సినిమా స్టోరీకి ఒక లింక్ ఉంటుందనమాట. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ 'అమీర్ ఖాన్' క్యారెక్టర్‌ని పొట్టోడని అడ్రెస్ చేస్తారు. సో, 'అమీర్ ఖాన్' గారు ఎటువంటి ఈగో లేకుండా ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ ఉండాలాయనకి. ఇంకా సినిమాలో కొన్ని మంచి ఫీల్ గుడ్ సీన్స్ ఉంటాయి. అవి చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. కొన్ని ఇంట్రెస్టింగ్ సెటప్ అండ్ పే ఆఫ్స్‌తో ఫీల్ గుడ్ సీన్స్‌ని బాగా రాసుకున్నారు. ఆటోమేటిక్‌గా మన ఫేస్ మీద ఒక నవ్వు వచ్చేసేటట్టు చేస్తారు. ఇంక కామెడీ గూడా కొన్ని సీన్స్‌లో బాగా వర్క్ అయింది. ముఖ్యంగా ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న క్యారెక్టర్స్‌తో ఉన్న సీన్స్‌లో మంచి ఫన్ జనరేట్ అయింది. అండ్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్‌తో ఫన్ జనరేట్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. అండ్ మూవీ ఆ లిమిట్‌ని అస్సలు క్రాస్ చేయలేదు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. కొన్ని డైలాగ్స్ అయితే థాట్ ప్రొవోకింగ్‌గా అనిపిస్తాయి. అండ్ ఎవరి నార్మల్ వాళ్ళదనే పాయింట్‌ని ప్రాపర్‌గా కన్వే చేశారు. ఇంకా బాస్కెట్‌బాల్ సీన్స్ కూడా బానే ఉంటాయి. బాస్కెట్‌బాల్ సీన్స్‌ని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ పర్లేదు బానే ఉన్నాయి. ఇంక తర్వాత క్యారెక్టర్స్. హీరో క్యారెక్టర్ నుండి ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఇన్ డెప్త్‌గా రాసుకున్నారు. సో, అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక బ్యాక్ స్టోరీ ఉండటం నాకు బాగా నచ్చింది. 'అమీర్ ఖాన్' అండ్ 'జెనీలియా' మధ్య కొన్ని కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. అవి న్యాచురల్‌గా అనిపించాయి. టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి క్వాలిటీ వరకే కనిపించింది. కానీ యూజువల్‌గా బాలీవుడ్ వాళ్ళు అవసరం లేని గ్రాండ్యూర్‌ని ఇరికిస్తారు. బట్ ఈ సినిమాలో మిస్టేక్‌ని చేయకుండా స్టోరీకి ఎంత టెక్నికల్ క్వాలిటీ అవసరమో అంతవరకే మెయింటైన్ చేశారు. మ్యూజిక్ కూడా డీసెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెగెటివ్స్ చెప్పాలంటే ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్‌లో ముఖ్యంగా ఉండాల్సింది స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్టివిటీ. అంటే ఎమోషన్స్ వర్క్ అవ్వలేదని కాదు. బట్ ఆ కనెక్టివిటీ సరిపోలేదు. సినిమా అయిపోయేసరికి ఒక ఎమోషనల్ హై లేకపోతే థియేటర్ నుండి ఒక వెలితితో బయటకు వస్తాం. అండ్ ఈ సినిమాకి అదే జరిగింది. 'దంగల్' కానీ 'తారే జమీన్ పర్' కానీ మనకి స్పెషల్ మూవీస్‌గా మిగిలిపోయాయి అంటే దానికి కారణం ఆ ఎమోషనల్ హై. ఆ క్యారెక్టర్స్‌కి చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ జర్నీని మన జర్నీ లాగా ఫీల్ అయిపోతాం. కానీ 'సితారే జమీన్ పర్‌లో' అలాంటి ఎమోషనల్ హై లేకపోవడంతో స్పెషల్ ఫిల్మ్ అవ్వకుండా మిగిలిపోయింది. ఇంకా సినిమాలో 'అమీర్ ఖాన్' క్యారెక్టర్ చేంజ్‌ని నేచురల్‌గా చూపించినట్టు అనిపించలేదు. ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఈ పాయింట్‌లో మారిపోవాలని మారిపోయినట్టు ఉందే కానీ, ఆ క్యారెక్టర్ చేంజ్ అయిపోవడానికి సాలిడ్ సీన్ కానీ, సాలిడ్ రీజన్ కానీ లేదు. ఇంకా స్టోరీలో కాన్‌ఫ్లిక్ట్స్ కూడా చాలా తక్కువుంటాయి. అంటే హీరో అండ్ హిస్ టీమ్ ఫేస్ చేసే కాన్‌ఫ్లిక్ట్స్ కొన్నే ఉంటాయి. మోస్ట్‌లీ వాళ్ళు వన్ సైడ్‌గానే గెలుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వన్ సైడెడ్‌గా అలా గెలుస్తూ వెళ్ళిపోవడం వల్ల సినిమా చాలా ప్రెడిక్టబుల్‌గా అయిపోయింది. పెర్ఫార్మన్సెస్ విషయానికి వస్తే 'అమీర్ ఖాన్' గారు ఎలాంటి యాక్టర్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఇలాంటి సింపుల్ క్యారెక్టర్స్‌ని ఆయన ఈజీగా పెర్ఫార్మ్ చేసేస్తాడు. ఇంకా 'జెనీలియా' అండ్ అదర్ యాక్టర్స్ వాళ్ళకున్న స్కోప్‌లో వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేశారు. సో, ఫైనల్‌గా ఈ సినిమా ఎలా ఉందిరా అంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ భయ్యా! బానే ఉంది సినిమా. కానీ ఒక స్పెషల్ ఫిల్మ్‌గా అవ్వాల్సిన సినిమా ఎమోషనల్ హై లేకపోవడంతో ఒక డీసెంట్ ఫిల్మ్‌గానే మిగిలిపోయింది.